ప్రభునామంలో అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మరి మీ ముందున్న అంశము అనేది కొన్ని రోజుల కాంచని మనందరికీ తెలుసు. ఏంటి అంశం అంటే, మరి యుగ పురుషుడు, శక పురుషుడు, మరి లోకరక్షకుడు, ఆయనే జగత్తుకు మరి ఆధారభూతుడు అనే విషయము, ఎన్నో విషయాలు తన గురించి విన్నాము. మరి ఆ మాటలు నేటి ప్రపంచానికి అర్థం కావాలని, నేటి ప్రపంచానికి క్రీస్తు యొక్క మరి రాక యొక్క పరమార్థం, మనిషి మనుగడ యొక్క మరి ప్రాముఖ్యత తెలవాలని, మరి దేవుడి యొక్క ప్రణాళికలో ఎంతోమంది ప్రవక్తలు తన గురించి రాయించినట్లుగా, తన గురించి ప్రకటించినట్లుగా, ప్రవచించినట్లుగా మనం లేఖన భాగాన్ని ధ్యానించుకోవడం కూడా జరిగిందండి. మరి ఈ సమయంలో 11:26 అవుతుందండి. కొద్ది నిమిషంలో వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినము గూర్చి ప్రకటించిరి. ఏమంటున్నారండి? సమూయేలు మొదలుకొని ప్రవక్తలుగా పిలువబడిన, దేవుడి ఏర్పాటులో నిలవబడిన ప్రతి ప్రవక్త మొదలుకొని, ఇదిగో ఇప్పటి వరకు ప్రకటించుతున్న ప్రతి సేవకుడు, వింటున్న ప్రతి విశ్వాసి, ఆలోచన చేస్తూ ఉన్న ప్రతి బిడ్డ ఏ దినము గురించి ఆలోచన చేస్తూ ఉన్నారటంటే, క్రీస్తు దినము గురించి మాత్రమే ఆలోచన చేస్తూ ఉన్నారని లేఖన భాగం సెలవిస్తుందండి. ఏంటి అని అంటే కనుక, ఇదిగో ప్రవక్తలు చెప్పారు, అపోస్తలు చెప్పారు, అదేవిధంగా నేటి సేవకులు చెబుతూ ఉన్నారు. ఏంటి అని అంటే, ఒక దినము రాబోతుంది, ఆ దినముకు మీరందరూ సిద్ధపడండి. ఒక దినము రాబోతుంది, ఆ దినములకు మీరందరూ మీ జీవితాన్ని సరిచేసుకోండి. ఎందుకనంటే, లోకములో, జీవితములో ఎన్నో సిద్ధపాట్లు కలిగి ఉన్న మనము, ఎన్నో భవిష్యత్తు ఆలోచనలు కలిగి ఉన్న మనము భక్తి జీవితానికి వచ్చేసరికి అశ్రద్ధ, అనాలోచన అనేది కూడదండి. అది చాలా ప్రమాదకరమైన విషయం. కనుకనే సమూయేలు మొదలుకొని పుట్టక ముందుకే ప్రవచించారు, పుట్టిన తర్వాత ప్రకటిస్తూ ఉన్నారు, ప్రస్తుతం కూడా ప్రకటన జరుగుతూ ఉంది. కానీ విని ఆలోచన చేసే వాళ్ళు నేటి సమాజంలో కొరతగా ఉన్నారనేదే దేవుడి యొక్క ఆవేదన. తన యొక్క ప్రణాళికలో ఈ కార్యక్రమం జరుగుతుందనే విషయం మీ అందరి దృష్టికి వచ్చిందండి. కనుక ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని ఒకసారి 26వ వచనాన్ని కనుక చదివితే, దేవుడి బిడ్డలారా, విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణ్ణి వాడి దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను. ఆయనను మొదట మీ యొద్దకు పంపాను. ఏం చేయడానికి? ఆశీర్వదించడానికి. ఎందుకు పంపించాడు? మిమ్మల్ని దేవుని సన్నిధికి చేర్చడానికి, మిమ్మల్ని దేవుడికి ఒక వెలుగుగా చూపించడానికి మొదటగా వచ్చాడు. ఎలా వచ్చాడు? ప్రేమమూర్తిగా వచ్చాడు. ఇదిగో సౌమ్యుడిగా వచ్చాడు, తగ్గించుకునేవాడిగా వచ్చాడు. ఇదిగో మీ గురించి చివరికి ఏ పాపము లేని ఆయన పాపము చేసిన మన గురించి సిలువ మీదికి వెళ్ళడానికి ఒక ప్రేమ స్వరూపము మన మధ్యలోకి వచ్చిందండి. కనుక ఇదొకసారి మనమందరం ఆలోచించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం అండి. ఎందుకు అనంటే, సంవత్సరాల కొలది వాక్యం విన్నా, సంవత్సరాల కొలది పిల్లరా దేవుడి గురించి మాటలు మన చెవినికి వినపడినా కూడా సిద్ధపాటు అనేది లేకపోతే మన జీవితంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటాయనేది ఒక విషయాన్ని మనం గమనించక తప్పదు. కనుక ఈ 2 లేఖన భాగాలను మీరు మనసులో ఉంచుకొని కనుక ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నానండి. ఒకసారి మొదటగా ఎలా సిద్ధపరిచాడు ఆయన?
ఇదిగో మిమ్మల్ని ఆశీర్వాదానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. మొదటగా వచ్చి మిమ్మల్ని ఆశీర్వాదానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. కానీ ఆశీర్వాదానికి సిద్ధపరిచిన తన ప్రేమను మనము గమనిస్తే నిజంగా కూడా ఆశీర్వాదం మనకు, మన పిల్లలకి, మన భవిష్యత్తు కాలానికి సమృద్ధిగా అందుతుందనేది మనం గమనించక తప్పదు. కనుక భూమి మీద ఉన్న ఒక వ్యక్తి ఆ గ్రామంలో ఉన్నాడన్నప్పుడు ఒక ఇంటి ఆయన ఎలా సిద్ధపడ్డాడో చూడండి ఒకసారి. ఇదే అపోస్తుల కార్యంలో కనుక మనం ఆలోచన చేస్తే దేవుడి బిడ్డలారా 10వ అధ్యాయము ఒకసారి కనుక మనం ఆలోచన చేస్తే, ఇది అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము. ఇదిగో ఆయన మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఒకసారి చూద్దామండి. 33వ వచనము 10వ అధ్యాయము అపోస్తుల కార్యములు 33వ అధ్యాయము 33వ వచనం. వెంటనే నిన్ను పిలిపించి నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. అందుకు పేతురు నోరు తెరిచి ఇలా చెప్పాను, దేవుడికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడండి? ఇదిగో నిన్ను ఇందుకే పిలిపించాము. నిన్ను ఎందుకు పిలిపించాము? దేవుడు నీకు బయలుపరిచింది, దేవుడు నీకు చెప్పమని చెప్పింది, దేవుడు నీ ద్వారా మాట్లాడించేది వినాలని నేను కాదండి, నేను ఒక్కనే కాదు, నా కుటుంబము, నా స్నేహితులు, నా బంధువులు, నాకంటూ ఎవరైతే ఉన్నారో వారందరినీ నా ఇంటికి పిలిపించి నీ నోటి నుండి వచ్చే ఆ ప్రేమ కలిగిన ఆశీర్వాదపు మాటలు వినాలని మేమందరము ఇక్కడికి వచ్చి కూర్చున్నామని ఒక పేతురు ఈ భూమి మీద ఉన్నప్పుడే కొర్నేలు గారు అంత సిద్ధపడితే, పిల్లరా ఈ కాలంలో పేతురు లేడు, అపోస్తలు లేరు, ఎవ్వరు లేరు, కేవలం సేవకులు ఉన్నప్పుడు ఎలా సిద్ధపడాలండి? మనం ఎలా సిద్ధపడాలి? పేతురు గారు అక్కడ ఉన్నాడని తెలిస్తేనే కొర్నేలు గారు అంత సిద్ధపడ్డాడండి. ఎవరెవరిని పిలిపించాడు? పిల్లరా ఇదిగో తన స్నేహితుని పిలిపించుకుంటున్నాడు, తన ఇంటి వారిని పిలిపించుకుంటున్నాడు, తన రక్త సంబంధికుల్ని పిలిపించుకొని అద్భుతమైన వివరణ అందుకోవడానికి ఈ పేతురు గారిని ఆహ్వానించిన ఆ ఇల్లు ఎంత గొప్పదండి. ఆ కొర్నేలు గారి యొక్క ఆలోచన ఎంత అద్భుతంగా ఉందండి. భూమి మీద ఉండగానే పలానా వ్యక్తి పలానా మాటలు వినిపిస్తాడని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ప్రేరేపించబడిన వాడై వారిని తీసుకొని రావడానికి ఇద్దరు వ్యక్తులను పంపించి స్వయంగా దేవుడి మాటలు వినడానికి ఎంత తృష్ణ కలిగిన వాడిగా కనిపిస్తున్నాడు ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని ఒకసారి దేవుడి బిడ్డలారా, ఇది కొర్నేలు గారి గురించి, ఆయన ఎలా దేవుడి మాటలు వినడానికి సిద్ధపడుతున్నాడో ఒకసారి ఇది కొర్నేలు గారి గురించి. కనుక దేవుడి బిడ్డలారా మరొక వ్యక్తి గురించి మనం చూద్దామండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయం. మీరందరూ ఒకసారి మీ మనస్సును ఇక్కడనే కేంద్రీకరించి ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాను. మార్క్స్ వార్త 2వ అధ్యాయము ప్రారంభవచనం నుండి చూసుకుందామండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయము ప్రారంభవచనం నుండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి ఏం బోధిస్తూ ఉన్నాడు? కళ్ళు పోతే కళ్ళు కాదు, కాళ్ళు పోతే కాళ్ళు కాదు, రోగాలు కాదు, ఆయన చేసేది ఏం చేస్తూ ఉన్నాడు? వాక్యము బోధించు ఉండగా కొందరు పక్షవాయువు గల మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిన దేవుడికి మహిమ కలుగును గాక. ఏం చేస్తున్నారు? ఆయన కొన్ని దినములైన పిమ్మట మరలా కపెర్నహూములోనికి వెళ్ళగా. కపెర్నహూములోనికి ఎందుకు వెళ్ళాలండి? నిజంగా పుట్టింది బెత్లెహేము, పెరిగింది నజరేతు, ప్రకటించవలసింది యెరూషలేము వదిలిపెట్టి కపెర్నహూము క్రీస్తు ఎందుకు రావాల్సి వచ్చిందండి? బెత్లెహేములో పుట్టి నజరేతులో పెరిగి యెరూషలేములో ప్రకటించవలసిన క్రీస్తు పిల్లరా మళ్ళా కపెర్నహూములోనికి రావడానికి ఎందుకు తన మనస్సు అలా సిద్ధపాటు చేయబడింది అని అంటే, దేవుడి బిడ్డలారా ఇదిగో ఒకసారి మీరు ఆలోచించండి.
ఎక్కడికి వెళ్ళినా యేసుని వెంబడించిన చరిత్రలో అనేకులు తిండి గురించి, రోగాల గురించి, అనేకులు పిల్లరా ఈ లోకపరమైన అవసరతల గురించి యేసుని వెంబడించారు తప్ప క్రీస్తు చెప్తే వాక్యం వినాలని, క్రీస్తు నోటి నుండి వచ్చిన ఆ ప్రేమ కలిగిన మాటలకు వాళ్ళు ముక్తులైపోవాలని ఆలోచించిన వాళ్ళు పిల్లరా చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఆ ప్రాంతంలో ఒక కపెర్నహూము మాత్రమే మళ్ళీ మనకు కనిపించిందండి. ఇదిగో మళ్ళీ ఆయన కపెర్నహూములోనికి వెళ్ళగా యేసు ఆ ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు ఎక్కడ ప్రచారం ఏమీ చేయలేదు, రమ్మనేమి పిలవలేదు. పిలవకపోయినా, ప్రచారం చేయకపోయినా యేసు ఉన్నాడని విని పిల్లరా ఆ ఇంట యేసు ఉన్నాడని విని పిల్లరా వాక్యం వినడానికి వస్తున్న క్రమంలో ఒక అద్భుతమైన పరిచర్య చేశారని వాళ్ళు. ఇదిగో ఒక పక్షవాయువు గలవాడు కనిపించాడండి. ఎవరికి? ఒక నలుగురు వ్యక్తులు మార్గం మధ్యలో కూడా వస్తుండగా ఆ పక్షవాయువు గలవాడిని చూసి, అరే యేసు ఇక్కడ ఉన్నాడు కదా, యేసు ఆ ఇంట ఉన్నాడు కదా, యేసు ఆ ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు వాళ్ళు వస్తూ చేసిన విశ్వాస కార్యక్రమం ఏంటి అని అంటే ఇదిగో ఆ పక్షవాయువు గలవాడిని పిల్లరా తీసుకుని వచ్చారండి. ఎలా తీసుకుని వచ్చారండి? ఒకసారి మీరు ఆలోచించండి. ఇదిగో ఆ కాలంలో వాళ్ళకున్న వనరులు ఏంటండి? మామూలుగా గుర్రం బండ్లో లేకపోతే ఇంకొకటి వాళ్ళు ఏ వాహనాన్నైనా ఉపయోగించుకోవచ్చు. కానీ ఏ వాహనాన్ని ఉపయోగించుకోకుండా కేవలము ఉన్న ఫలంగా ఇదిగో చెద్దర్లు మడత పెట్టి పక్కకు పెట్టినట్టుగా, మంచం లేబట్టి ఆయన ఎత్తుకున్నట్టుగా అక్కడ ఏమీ చెప్పబడలేదండి. ఎందుకు చెప్పబడలేదు? టైం వేస్ట్ చేసే పరిస్థితి కాదు. అక్కడ టైం వేస్ట్ చేసే ఆలోచన లేదు వాళ్ళకి. ఎందుకనంటే యేసు ఉన్నప్పుడే ప్రతిఫలం పొందుకోవాలి. యేసు అక్కడ ఉండగానే విషయం తెలుసుకోవాలి. యేసు అక్కడ ఉండగానే మనతో పాటు వీణ కూడా యేసు దగ్గరికి చేర్చబడాలి. ఏ సాహసం అండి అది? ఏ సాహసం? నలుగురు వ్యక్తులు పిల్లరా సమాన బాధ్యత తీసుకున్నారు. ఎందుకనంటే మామూలుగా ఒకసారి మీరు ఆలోచించండి, పక్షవాయువు గలవాడిని మంచంతో లేపుకొని వచ్చారనంటే నిజంగా కూడా రావాలనే మనసు తనకుంది, తీసుకోపోవాలనే ప్రేమ వీళ్ళకుంది. మెట్టుకు పిల్లరా అక్కడికి వెళితే కార్యం జరుగుతుందనే అపారమైన విశ్వాసం వాళ్ళలో ఉందండి. ఆ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువైన క్రీస్తు వైపు మాత్రమే చూసి వాళ్ళు ప్రయాణం చేశారండి. ఆ ప్రయాణం చేసిన తర్వాత మామూలుగా ఈ టేబుల్ ఉంది కదండి, దీన్ని మోసే విధానంలో సమాన హైట్ ఉండాలండి, సమాన నడక ఉండాలి, సమాన బలము ఉపయోగించాలి. యేసులు దాసులు నడిచిన ఎత్తు పల్లాలు మనం ఉన్నా పిల్లరా ఆ వ్యక్తి పడిపోవడానికి ప్రమాదం ఉంటుంది. ఆ వ్యక్తి క్రీస్తు దగ్గరికి రావడానికి ఆస్కారం ఉండదండి. కనుక దేవుడు బిడ్డలారా ఆ క్రీస్తు దగ్గరికి వచ్చేంత వరకు పిల్లరా వాళ్ళ విశ్వాసం ఏంటంటే కేవలం ఈ పక్షవాయువు గలవాన్ని మన పాత్ర ఏంటంటే యేసు దగ్గరికి చేర్చాలి. కనుక వాళ్ళు అనుకున్నారండి మనం సమానంగా భరించాలి, నడిచే విధానంలో కూడా సమానంగా నడవాలి. బలం ఉందని చెప్పి ఎలా పడతారా నడవడానికి వీలు లేదు, అవకాశం ఉందని చెప్పి ఉరగడానికి వీలు లేదు, నోరు ఉందని చెప్పి ఎలా పడితే అలా ఆయన గురించి మాట్లాడడానికి వీలు లేదు అని చెప్పి పిల్లరా సమాలోచన చేశారండి. సమాలోచన చేసి సమానంగా ఆ భారాన్ని వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని యేసు దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత పిల్లరా ఆడ స్థలం లేదటండి. యేసు దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత స్థలము లేదని చెప్పి ఇదిగో తీసుకురానైతే తీసుకొచ్చాం, మా బాధ్యత అయిపోయిందని చేతులేని వాళ్ళు దులుపుకోలేదండి. ఏం చేశారనంటే తీసుకురావడమే ఒక విశ్వాసం అయితే తీసుకొచ్చిన తర్వాత యేసు దగ్గరికి పోవాలి కదా, యేసు దగ్గరికి చేర్చడమే మన ఉద్దేశము, యేసు దగ్గరికి చేర్చడమే మన ప్రణాళిక, యేసు దగ్గరికి చేర్చడమే మన ప్రత్యేకత. ఆ ప్రత్యేకతలో నిలబడ్డాము, కష్టపడుతున్నాము, పడిపోయిన వారిని నిలబెట్టే ప్రయత్నంలో హింసపడుతున్నాము. కనుక ఆ హింసలో వాళ్ళు చేసింది ఏంటంటే ఇంటి యజమాని బ్రతిమలాడుకునే కాడికి వెళ్ళారండి. ఇంటి యజమాని బ్రతిమలాడుకునే కాడికి వెళ్ళి అయ్యా ఒకసారి కప్పు ఇప్పి అవకాశం మాకు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఏం చేస్తామంటే అయ్యా యేసు వెళ్ళిపోయిన తర్వాత మీ కప్పు యథావిధిగా సదిరి మళ్ళీ ఎలా ఉందో అలా మీకు మీ ఇంటిని మీకు అప్పచెప్పుతామని ఇంటి యజమాని బ్రతిమలాడుకున్నారు. పిల్లల ఇంటి పైకెక్కి ఇంటి కప్పు విప్పి సమానంగా యేసు యొద్దకు తెచ్చారండి ఆయనని. ఎంత అద్భుతమైన విశ్వాసం అంటే, ఎంత అద్భుతమైన విశ్వాసం! సమానంగా. అసలు ఇల్లు ఇప్పనిస్తారా ఎవరైనా? కిరాయికి ఉంటేనే మొదలు కొట్టనియరండి, అవునండి?
అసలు ఇంటి యజమాని బ్రతిమిలాడుకొని ఇల్లిప్పి అంతవరకు పోయారంటే ఎంత బ్రతిమిలాడుకొని ఉంటారు ఒకసారి ఆలోచించండి. ఎంత ప్రాధేయపడి ఉంటారు ఒకసారి ఆలోచించండి. ఎంత విశ్వాసంతో ఉంటారు ఒకసారి ఆలోచించండి. దేవుడి బిడ్డలారా, ఎంత ఒకసారి ఆలోచించండి. అలా మోసుకుంటూ వస్తున్నప్పుడు కూడా వాళ్ళు అనుకోలేదటండి. ఒకవేళ అనుకుంటే దేవుడు రాయించేవాడు. అరే మనం మోసుకునైతే పోతున్నాం కానీ నిజంగా కూడా మోసుకపోయిన కష్టం వేస్ట్ అయిపోతుందేమోరా అని చెప్పి వాడు వినబడేటట్టుగా, ఆయనకు వినబడేటట్టుగా వీళ్ళ మాట నుండి, వీళ్ళ నోటి నుండి ఏ మాట రాలేదు. ఎందుకనంటే ఇదిగో విశ్వాసముతో కొనసాగవలసిన కాలం ఇదండి. విశ్వాసంతో కొనసాగవలసిన కాలం కనుక తను బలపరుచుకుంటూ, తను మోసుకుంటూ, ఎవరు కూడా ముందుకు కానీ వెనుకకు కానీ ఇప్పుడు అలా ఎత్తు పల్లాలు వచ్చినా కూడా జాగ్రత్తగా యేసు దగ్గరికి చేర్చేంత వరకు వాళ్ళ ప్రయత్నంలో కానీ పడిపోకుండా దాన్ని సమానంగా మోసుకొని వచ్చారని అంటే యేసు ఉన్న కాలంలోనే ఆ విశ్వాసులు అంత జాగ్రత్త తీసుకుంటే వాక్యానికి కపెర్నహూము ప్రజలు ఎంత ప్రాముఖ్యతనిచ్చారండి, ఎంత ప్రాముఖ్యతనిచ్చారు. యేసు ఆ ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు ఇదిగో మరలా ఆయన కపెర్నహూములోనికి రాగా, అంటే మరలా అనే పదం ఎందుకు ఉపయోగించబడుతుందండి? అంతకు ముందు కూడా కపెర్నహూములోనికి వచ్చిపోయాడు కనుక మరలా ఆయన కపెర్నహూములోనికి రాగా యేసు ఆ ఇంట ఉన్నాడని విని అనేకులు ఆ ఇంటి గుమ్మంలో కూర్చున్నారు, ఇంట్లో కూర్చున్నారు. ఈ వచ్చిన వాళ్ళకు స్థలము లేకపోగా, స్థలము లేదు కదరా ఏం చేద్దాం, వెనక్కిపోదామని ఆలోచన చేయలేదటండి. వాళ్ళు వెనక్కిపోతామని ఆలోచన చేయలేదు. మన గురేంటి? ఇదిగో పాపముతో ఉన్న వాళ్ళని, శాపముతో ఉన్న వాళ్ళని, సమస్యల్లో ఉన్న వాళ్ళని, అశాంతిగా ఉన్న వాళ్ళని, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ప్రభు సన్నిధికి చేర్చాలి, ప్రభుకు అప్పచెప్పాలి. అప్పచెప్పేంత వరకు మనం నిద్రపోకూడదు అనేది ఆ కాలంలో ఉన్న వాళ్ళ ప్రణాళిక, వాళ్ళ తాపత్రయం, వాళ్ళ విశ్వాసం. ఈ కాలంలో ఉన్న మన విశ్వాసం ఏంటండి? ఈ కాలంలో ఉన్న మన విశ్వాసం ఏంటి? యేసు మొదటగా వచ్చినప్పుడు ఇజ్రాయేలు నమ్మలేదు, ఇంటివారు నమ్మలేదు, కొన్ని ప్రాంతాల వారు నమ్మలేదు. ఇప్పటికి పిల్లరా యేసు అంటే ఏమర్థమైంది ప్రపంచానికి అనేది ఒక ప్రశ్న. యేసు అంటే ఏమర్థమైంది ప్రపంచానికి అనేది ఒక ప్రశ్న. కనుక ఒకసారి మీరు ఆలోచించిన తర్వాత కింద ఒక అద్భుతమైన మాట మాట్లాడుతుందండి, చూడండి ఒకసారి. యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నావని పక్షవాయు గలవానితో చెప్పెను. ఇక్కడ మీరు గమనించారా అండి చదువుతున్నప్పుడు? యేసు వారి విశ్వాసము చూసి, ఎవరండి వారు అని అంటే మోసుకొచ్చిన వాళ్ళు. ఇదిగో ఆ మోసుకొచ్చిన వాళ్ళని చూసి, వాళ్ళ విశ్వాసాన్ని చూసి మోసుకొచ్చిన ఆయనతో మాట్లాడుతున్న మాట ఏంటి? కుమారుడా నీ పాపాలు. ఎంత అద్భుతమైన ఆలోచన చేశారండి. దేన్ని క్షమించడానికి తీసుకొచ్చారు? పక్షవాయువు నుండి బాగుపడడానికి కాదండి. పాపమున్నా, ఇదిగో పక్షవాయువు ఉన్న ప్రాబ్లం ఏమీ లేదు, కానీ పాపం ఉంటే సమస్య కనుక ఒకవేళ పాపముతో ఉంటే ఆ యొక్క పిల్లరా అంశం మనకు భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందండి. ఇదిగో దేవుడు వస్తున్నాడు, జాగ్రత్త. స్కూల్ ఉంది జాగ్రత్త, వంతెన ఉంది జాగ్రత్త, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, మలుపు ఉంది జాగ్రత్త, ఇదిగో భవిష్యత్తు ఉంది జాగ్రత్త. ఇన్ని జాగ్రత్తలు మనకు కనబడుతున్నప్పుడు ఏ జాగ్రత్త అక్కడ ఆగుతున్నామండి? మనం అందరం ఏ జాగ్రత్త అక్కడ ఆగుతున్నాం? భూమి మీద మలుపు ఉంటే జాగ్రత్త తీసుకుంటాం, వంతెన ఉంటే జాగ్రత్త తీసుకుంటాం, స్కూల్ ఉంటే జాగ్రత్త తీసుకుంటాం, ఇలా ఇంట్లో కుక్కలు ఉంటే జాగ్రత్త తీసుకుంటాం. సర్వలోకాన్ని కలిగించి సర్వేశ్వరుడిగా మన జీవితాన్ని ప్రసాదించి ఈరోజు నేను నిలబడడానికి కారకుడైన ఆ దేవుడిని మహిమపరచడానికి ఏ జాగ్రత్త మనం తీసుకుంటున్నామండి? ఏ జాగ్రత్త మనం తీసుకుంటున్నాం? విద్య ఉండని ఉండకపోనియండి, చదువు ఉండని ఉండకపోయినండి, ఆస్తి ఉండని ఉండకపోనియండి, పాపం ఉంటే చాలా ప్రమాణం కదా అండి. కనుక ఆ పక్షవాయు గలవారితో చెప్పారు. వారి విశ్వాసాన్ని చూసి వారిని అప్రిషియేట్ చేశాడు. వీడిని చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పి అద్భుతమైన సేవ ఆ కాలంలో వాళ్ళు చేశారండి. అద్భుతమైన సేవ ఆ కాలంలో వాళ్ళు చేశారు. అద్భుతమైన సేవ ఈ కాలంలో మీ కళ్ళ ముందు నిలబడిన మీ పిల్లలు చేస్తూ ఉన్నారండి. మీ కళ్ళ ముందు నిలబడిన మీ పిల్లలు చేస్తున్నారు. సుమారు 2-3 నెలలకు ముందు ఇంకెళ్ళే ఒక ప్రణాళిక ఏంటి అని అంటే యేసు ఎందుకు వచ్చాడు, దేవుడు ఎందుకు ఇక్కడికి మనల్ని పంపించాడు అనేది ఒక తాపత్రయం అర్థం చేయించడానికి, అర్థము వాళ్ళకు అవ్వాలని చెప్పి ఆలోచన చేసి అద్భుతమైన ఒక వేదికను తయారు చేశారు. ఆ వేదిక యొక్క ప్రాంగణం అండి. ఆ వేదిక యొక్క ప్రాంగణం. ఈ ప్రాంగణాన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు? చైర్లు బాగున్నాయి, వేదిక బాగుంది, స్టేజి బాగుంది, మనుషులు బాగున్నారు కాదండి. మనం మనసులో బాగున్నామా లేదా అనేది మనందరికీ అర్థం కావలసిన అతి ప్రాముఖ్యమైన విషయము.
కనుకనే పిల్లరా కొర్నేలు గారు పేతురు వస్తున్నప్పుడు ఎలా సిద్ధపడ్డాడు? పిల్లరా యేసు కపెర్నహూములో ఉన్నప్పుడు ఆ ఇంట ఉన్నప్పుడు అనేకులు వచ్చి ఆ ఇంట వాకిట కూర్చున్నారు, ఇంటి బయట కూర్చున్నారు. చివరికి ఇంటిలోనికి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు ఆ ఇంటి కప్పు విప్పి ఆ పాపిని అక్కడికి దించి పాపాలు క్షమించేంత వరకు వాళ్ళ ప్రయత్నంలో విరామం లేదే. వాళ్ళ ప్రయత్నంలో విరామం లేదే. ఈరోజు పిల్లరా రోగాలతో ఉన్న వాళ్ళతో సమస్య లేదండి. రోగాలతో ఉన్న వాళ్ళతో సమస్య లేదు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్ళతో సమస్య లేదు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళతో సమస్య లేదు. ఉద్యోగాలు లేని వాళ్ళతో కూడా సమస్య లేదండి. పాపంతో ఉంటేనే సమస్య. పాపంతో ఉంటేనే సమస్య. ఈ సమస్యకు సమాధానం క్రీస్తేనండి. ఈ సమస్యకు సమాధానం వాక్యమే. ఈ సమస్యకు సమాధానం పిల్లరా మీ కళ్ళ ముందు కనబడుతున్న బైబిలేనండి. దీనికి పాపానికి సాల్వేషన్ ఇవ్వగలదు, పాపానికి సమాధానం చెప్పగలదు, పాపానికి పిల్లరా విడుదలను ప్రసాదించగలదు. అదే దేవుడైన క్రీస్తు మాట. ఆయన ఇదిగో ఆది అందు వాక్యమును, వాక్యం దేవుని యొద్దయుండును, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసం చేస్తుందండి. వాక్యం నివాసం చేస్తుంటే ఇదిగో ఇంట్లో నివాసం చేస్తున్న మన వాళ్ళని చూసి మనం ఎలా ఆశ్చర్యపోతామో, నీలో నివాసం చేస్తున్న వాక్యాన్ని చూసి నువ్వెప్పుడైనా వెలిగించబడ్డావా అనే ఆలోచన మీకు వచ్చిందండి? వాక్యం ఎలా రాయబడిందని నివాసం చేస్తుందట. వాక్యం నివాసం చేస్తున్న వాక్యాన్ని ఎలా మనం స్వీకరిస్తున్నాం, ఎలా మనం అర్థం చేసుకుంటున్నాం, ఎలా మనం దాన్ని పాటించగలుగుతున్నాం? ఇదిగో అక్కడ ఉంటేనే వాళ్ళు మంచం మీద ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి యేసు దగ్గరికి చేర్చేంత వాళ్ళ ప్రయత్నంలో విరామం లేదే. ఈరోజు ఇన్ని సంవత్సరాల నుండి వాక్యాన్ని విని అద్భుతమైన ఆయుధాలుగా తయారైన మీ గురించి దేవుడు ఎంత సంతోషపడుతున్నాడో తెలుసా అండి? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకముగా ఉంటేవి గనక నీకు అనేకమైన అధికారాలు కట్టబెట్టడానికి నా రాజ్యాంగాన్ని సరి చేయబోతున్నాను చెప్తున్నాడండి దేవుడు. కనుక ఆయన రాజ్యాంగంలో మనం అందరం పిల్లరా పరిపాలకులం కావాలి. ఆయన రాజ్యాంగంలో మనం అందరం సైనికులం కావాలండి. ఆయన రాజ్యాంగంలో మనం అందరం విప్లవకారులం కావాలి. ఆ విప్లవకారులమే పిల్లరా క్రీస్తు వేసిన బాటలో నడుస్తున్న ఆనిముత్యాలైన మీరేనండి. కనుక పిల్లరా దేవుడి మార్గాన్ని సరళం చేసిన యోహాను యొక్క యేసు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాడు కదండి. ఈ మార్గాన్ని సరళం చేయవలసిన అవసరత చాలా ఉందండి, చాలా ఉంది. కనుక ఎత్తున్నా పల్లాలున్నా మన ఇంటికి పోవడానికి మార్గంలో ఏమైనా అవకతవకలున్నా మనం ఈరోజు ఆ మార్గాన్ని సరళం చేసేంత వరకు కష్టపడతాము పిల్లరా. ఇదిగో చెమటోడుస్తాము. మన ఇంటికి వెళ్ళే మార్గము సరిగా చేసుకునేంత వరకు పిల్లరా ఎక్కడ కూడా మనం విరామం తీయం. కానీ యేసు మార్గాన్ని సరళం చేయడానికి యోహాను ఏం చేశాడు? యేసు మార్గాన్ని వినడానికి కొర్నేలు ఏం చేశాడు? యేసు మార్గములో ఉన్న వ్యక్తులను, ఒక పాపిని యేసు దగ్గరికి తీసుకురావడానికి కపెర్నహూములో ఉన్న ప్రజలు ఏం చేశారు? ఈ వాక్యాన్ని వింటూ ఉన్న మీరు యేసు రాకడకు ఏం చేయబోతారో అనేది ఒక ఆలోచన మీకు ఇస్తూ ఉన్నామండి. కనుక ఇప్పటి వరకు 3 ఇన్సిడెంట్లు మీకు చూపించాం. ఏంటిది అది? మొదటగా యేసు గురించి ఎవరు చెప్పారండి? సమూయేలు మొదలుకొని ఎక్కడి వరకు చెప్పారట? అపోస్తుల కార్యం 3:24 ఎక్కడి వరకు చెప్పారటండి? ఎందరు ప్రవక్తలు ప్రవచించురో అందరూ ఈ దినము గూర్చే ప్రకటించారండి. ఎందరు ప్రవక్తలు ప్రకటించారో ఆ ప్రవక్తలు మొదలుకొని నేటి సేవకుల వరకు ఆ దినము గురించి ప్రకటించాలి, ప్రకటించి తీరాలి. చివరికి చావైనా అందులో చావాల్సిందేనండి. ఆ దినము గురించి ప్రకటించాల్సిందే. నోరున్న ప్రతివాడు, తెలివిన ప్రతివాడు, చెవులున్న ప్రతివాడు, ఆలోచన పరుడు ప్రతి ఒక్కడు ప్రకటించాల్సిందే. మీరు వినవలసిందే, విని ఆ మార్గంలో నడుచుకోవాల్సిందేనండి. ఎందుకంటే మామూలు విషయం ఏమీ కాదు. ప్రవక్తలు మొదలుకొని ప్రకటించిన మాట కదండి ఇది. ప్రవక్తలు మొదలుకొని ప్రకటించిన మాట. ఆ మాట మీకు ఎలా వినబడుతుందో, మీరు ఎలా స్వీకరిస్తూ ఉన్నారో, మీరు ఎలా దాన్ని తీసుకుంటూ ఉన్నారో, ఎలా మీ హృదయంలో ఉంచుకోవడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నారో, ఈ సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైందండి. కొర్నేలు గారు సిద్ధపడ్డారు పేతురు వస్తున్నాడని. పిల్లలు ఇదిగో కపెర్నహూములో ఉన్న ఆ ఇంటి యజమాని నిజంగా కూడా అంతమందిని చేర్చుకోవడానికి ఆయనకి ఎంత ఓపిక ఉండాలండి? ఇల్లు ఇప్పడానికి ఓపిక ఉందేనంటే పిల్లలు ఆ ఇంటిలోనికి అంతమందిని చేర్చుకోవడానికి ఎంత సాహసం చేసి ఉంటాడండి ఆయన? ఎంత సాహసం చేసి ఉంటాడు? అద్భుతమైన సువార్త కదా అండి, అద్భుతమైన ఆలోచన కదా అండి, అద్భుతమైన ప్రేమ కదా అండి. అందుకే వాక్యం కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసము చేస్తూ ఉంది. కృపే కదా అని అశ్రద్ధ చేస్తే ప్రేమకు కోపం వస్తే ఎవరు ఉండలేరండి. ప్రేమ కోపం వస్తే ఎవరు ఉండలేరు. కనుక
ప్రేమకు కోపం వస్తే ఎలా ఉంటుందో తదుపరి అన్నగారి వాక్యం ద్వారా మనం విందామండి. కనుక విన్న మన వాక్యాన్ని మీ మనసులో ఉంచుకొని ఒక అద్భుతమైన తీర్మానాన్ని తీసుకోండి. వింటున్నాం కదా, ఇది ఎప్పటికీ వినేదే కదా, వాళ్ళు చెప్పేవాళ్ళే కదా అని అనుకుంటే పొరపాటనండి. ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు, రేపు ఉన్నట్టుగా ఎల్లుండి ఉండదు. ఇలా ఉన్నానని చెప్పి నేను ఇలానే ఉండడానికి కారణము లేదండి. ఈ స్టేజ్ దిగిన మరుక్షణం ఏమైపోతామో మనకే తెలియదు. నిలబడిన నేను నిజంగా కూడా గంట తర్వాత ఏమైతానో నాకే తెలియదు. ఈ అసలు గంటలు క్షణాల గురించే మనకు అవగాహన లేదు. మన జీవితంలో భవిష్యత్తు గురించి ప్రణాళిక లేకపోతే బ్రతుకుతామండి? మనం బ్రతకలేం కదా. మిమ్మల్ని బ్రతికించాలనే మొదటగా క్రీస్తు దేన్ని పట్టుకొని వచ్చాడు? ఆశీర్వాదాన్ని పట్టుకొని వచ్చాడండి. మిమ్మల్ని శిక్షించడానికి ఆయుధం పట్టుకొని వచ్చే అంత ప్రయత్నం మీరు చేయకండి. అలా చేయరని, అలా ఆయుధం పట్టుకొని వస్తే పిల్లరా మన యొక్క ప్రయాణం అంతా ఆగమ్య గోచరంగా ఉంటుంది. ఆయుధం తన చేతిలోనికి వచ్చేంత వరకు మనము పిల్లరా ఆయనను పరీక్ష పెట్టేంత ప్రయత్నము చేయొద్దండి. కనుక ఆ కాలంలో ప్రవక్తలు ప్రకటించారు యేసు గురించే. ఆ తర్వాత పిల్లరా కొర్నేలు గారు వేచి చూశాడు యేసు మాటల గురించే, దేవుడి యొక్క ఆలోచనల గురించే. ఇదిగో కపెర్నహూములో ఉన్న ఇంటి యజమాని కూడా ఇంటి కప్పును విప్పించుకొని యేసు దగ్గరికి చేర్చేంత వరకు ఆయన ఏం అనలేదనంటే యేసుకు తాను తన ఇంటికి పిల్లల సమర్పించుకున్నాడండి. ఆయన సమర్పించుకున్నాడు. కనుక మీరందరూ సమర్పణ పనులు కావాలండి. క్రీస్తు సాధనాలుగా మలచబడాలి. క్రీస్తు సైనికులుగా మీరందరూ తీర్చిదిద్దబడాలి. అద్భుతమైన ఆలోచనలతో మీరందరూ ఉన్న కాలాన్ని ఉపయోగించుకొని ఆ దేవుడి దీవెనలకు ఆశీర్వాదాలకు మీరందరూ పాత్రలు కావాలి. అద్భుతమైన పిలుపుకు అందరూ అర్హులు కావాలి. అలా నిలబడి అనేకులను వెలుగులోనికి నడిపించాలనేదే ఈ యొక్క తాపత్రయం. ఈ తాపత్రయాన్ని మీరు అర్థం చేసుకొని క్రీస్తు మాటను మీ హృదయంలో ఉంచుకొని ఆ తండ్రి మనసును మీరు అర్థం చేసుకొని ఇదిగో అనేకులను అగ్నిలో నుండి లాగినట్టు మీరు లాగాలనేదే ఈ యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళికలో మీరు విన్న మాటలే దేవుడి యొక్క ఆలోచనలతో కూడుకున్న మాటలు. కనుక విడిచిపెట్టరని, విశ్వాసంతో ముందుకు కొనసాగుతారని ఆశిస్తూ నా మాటలు ముగించుకుంటున్న చిన్న ప్రార్థన చేసుకుందాం.